టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమం ద్వారా మనం గత కొన్ని నాలుగా మన ప్రేక్షకులు వారికి ఉండే సందేహాలు వాటన్నిటినీ మనం నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే ఒక్కోసారి వారికి మనం వారు అడిగినంత తొందరగా ఈ జవాబులు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా వీలు వెంబటి ప్రతి సమస్యకి కూడా మేము ఏదైతే మరి ఇటు మంత్రశాస్త్ర ఆధారంగా అయితేనేమి, జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా కానీ ఏవైనా సరే ఉన్నంతలో పరిష్కారాలు చూపించడానికైతే కనుక ఆ ప్రయత్నం సాగించటం అనేదైతే జరుగుతుంది. ఇక ఈరోజు మరి మన ముందుకి మన దృష్టికి ఏ రకంగా ఏ సమస్య వచ్చిందో ఒకసారి చూద్దాం. మాది వికారాబాదు. నా పేరు నాగేశ్వరమ్మ. నా వయసు ఇప్పుడు ఇంచుమించుగా 42 సంవత్సరాలు. అయితే నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు జరిగిన శుభాలు చాలా తక్కువ. ఎప్పుడు కూడా ఏదో రకమైన ఇబ్బంది, నష్టాలు, మరి చిన్న వయసులోనే నేను భర్తను కూడా పోగొట్టుకోవటం, ఇలా ఒకదానికోటి ఏవైనా సరే అశుభాలే ఎక్కువ జరిగాయి తప్ప ఈ శుభాలు జరగటం అనేది నా జీవితంలో చాలా తక్కువ. మరి ఎందుకని ఇలాంటి పరిస్థితి వాటిల్లుతుంది నాకు తెలియదు. కనుక ఏదైనప్పటికీ కూడా మా ఇంట్లో కొంతవరకు ఈ శుభ సంఘటనలు పెరగడానికి, దానికి అనువైనవి ఏవైనా సరే మాకు కొంత పరిష్కారం ఇస్తే కనీసం నా జీవితంలో ముందైనా కొంత ఆనందము లభిస్తుందని కోరుకుంటున్నాను. కనుక తప్పకుండా నా సమస్యకు పరిష్కారం తెలపగలని చెప్పి ఈ వికారాబాద్ నుంచి నాగేశ్వరమ్మ గారు కోరి ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మనకి ఒక జ్యోతిషపరంగా చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఏదైనప్పటికీ కూడా ఇలా శుభ సంఘటనలు తక్కువ ఉండటం, తర్వాత ఏదైనా సరే ఇటు తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, ఇలా భర్తలు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా సరే మన ఆత్మీయ బంధువులు అవ్వచ్చు, ఏదైనా సరే మనకి వారు ఉపయోగపడకపోవటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇలా ఏదైనా సరే అపమృత్యు, తొందరగా మృత్యువు లభించడం, ఇలాంటివి ఏవైనా సరే ఇబ్బందికరం, అంటే జీవితంలో సుఖ సంతోషాలు పెద్దగా లేకపోవటం, ఇవి మన జ్యోతిష ప్రకారం చూసినట్టయితే ఒకటి చంద్రగ్రహ స్థితి అనేది ఒకటి, అష్టమ స్థానంలో ఉండే చెడ్డ గ్రహాల స్థితి అనేది ఒకటి. ఇవి రెండు కూడా మనకి ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. అలాగే వారి వ్యక్తిగత జాతకంలో నడిచే దశలలో కూడా కొంతవరకు ఆ రకమైన గ్రహస్థితి ఏంటి అనేది కూడా ఒక్కోసారి పరిశీలించాల్సిన పరిస్థితులు ఉంటాయి అప్పుడప్పుడు. ఇక్కడ పేరు బలం బట్టి చూసినప్పుడు అనురాధ నక్షత్రం అనేది, ఈ అనురాధ నక్షత్రం వారికి మరి అంతకుముందున్న 2.5 ఏళ్ళ పైగా కూడా మనకి ఈ అర్ధాష్టమ శని నడవటం అనేది ఒకటి. ఇప్పుడుగా పూర్తి సంతృప్తికరమైన గ్రహస్థితి అనేది పేరు బలం బట్టి అయితే కనిపించదు. ఇది ఏదైనప్పటికీ కూడా ఆవిడ కోరింది ఒకటే, మనకి ఏదైనా సరే అది గ్రహాల తోడ్పాటు అవ్వచ్చు, మన వ్యక్తిగత కర్మఫలం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఎంతో కొంత నాకు ఏదైనా సరే ఇంట్లో కొంత ఈ సౌభాగ్యం పెరగటం అనేది కానీ, లేదా మానసిక ఆనందం పెరగటం అనేది కానీ, ఇంట్లో కొద్దిగా శుభ సంఘటనలు, అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి ఏదో రకంగా ఎక్కువ అశుభ సంఘటనలే ఆవిడ చవి చూసినట్టుగా ఆవిడ చెప్పారు. కనుక ఆ అశుభ సంఘటనల స్థాన్ని కొంతవరకు శుభ సంఘటనలు పెరగటం అనేది ఆవిడ ప్రధాన కోరిక. కనుక దీనికి మనము చెప్పగలిగింది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా దక్షిణంలో మనము దీపం పెట్టడం అనేది ఒకటి. ఆ దీపానికి సాధ్యమైనంత వరకు కూడా ఆవు నేతిని వినియోగించడం అనేది ఒకటి. కనుక ఇక్కడ దీపం పెట్టడం అనేది అత్యంత అవశ్యం. కొంతమంది ఏదో రకంగా బద్ధకంగా ప్రతిరోజు దీపం పెట్టడం దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది జాతకాలకి ఇది ఓకే నప్పచ్చు. కానీ ఇక్కడ ఈవిడ సమస్యను బట్టి చూసినట్టయితే కనుక తప్పకుండా దక్షిణలో వీళ్ళు ప్రతిరోజు కూడా దీపం క్రమం తప్పకుండా వెలిగించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. తర్వాత ప్రతిరోజు కూడా ఒక 21 సార్లు దక్షిణం వైపు నిలబడి, అలాగే మరొక 20
ఒక్కసార్లు పడమరలో నిలబడి ఇప్పుడు నేను ఏదైతే చిన్న శ్లోకం చెప్తానో అది క్రమం తప్పకుండా కనీసం 3 నెలల నుంచి 6 నెలలు పట్టించినట్టయితే తప్పకుండా వీరి వీరి యొక్క జీవితంలో మంచి మార్పులు రావడానికి, శుభ సంఘటనలు పెరగడానికి, మానసికంగా శాంతి పెరగడానికి కూడా దోహదం ఇస్తుంది. అదేంటి అంటే గనక ఓం స్వాం సర్వమంగళాయే నమః, ఓం స్వాం సర్వమంగళాయే నమః. ఈ రకంగా మరి ఇందాక చెప్పినట్టు దక్షిణంలో నిలబడి ఒక 21 సార్లు, పడమరలో నిలబడి ఒక 21 సార్లు పఠించినట్టయితే వారి జీవితంలో మానసిక ప్రశాంతత పెరగటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఒక 7 సోమవారాలు మరి శివ పార్వతుల ఫోటో కానీ లేదా మరి శివ కుటుంబానికి సంబంధించిన ఫోటో కానీ మీ ఇంట్లో ఉంటే 7 సోమవారాలు అక్కడ పెరుగన్నం నివేదించి మానసికంగా శాంతి పెరగాలని కోరుకున్నట్టయితే తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. మంచి మార్పులు వస్తాయని నా ఆకాంక్ష, దీవెనలు కూడా.